ప్రభువు పేరిట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు వాగ్దానం ద్వితీయ కాండము 6వ అధ్యాయము 24. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడాలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. దేవునికి భయపడుడి. దేవునికి భయపడడం అంటే ఏ దయ్యాన్నో భూతాన్నో చూసి భయపడినట్లు కాదు. దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ఆయన గొప్పతనాన్ని చూసి గౌరవించడం, విలువ ఇవ్వడం. అన్ని విషయాల్లో మనకంటే గొప్ప వ్యక్తి అంటే బాగా చదువు ఉన్న, డబ్బు ఉన్న, గొప్ప హోదాలో ఉన్న వ్యక్తిని మనం ఎంత గౌరవిస్తామో, వాళ్ళకి భయపడతాము కూడా. మరి అలాంటి వారిని సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడో కదా. ఆలోచించారా? దేవుడు మనకి కనబడనంత మాత్రాన ఆయన సృష్టించిన భూమి, ఆకాశము, ప్రకృతి మనకి కనిపించేదంతా ఆయన సృష్టే కాదా? మరి మనిషి ఎందుకని దేవునికి భయపడటము లేదు? ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని మనిషి హృదయపూర్వకముగా నమ్మడం లేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు విగ్రహారాధన చేయకూడదు అన్న దేవుని ఆజ్ఞ పాటించడము కోసం తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికి సైతం సిద్ధపడ్డారంటే వారికి దేవుడంటే ఎంత ప్రేమ ఉందో, దేవుని ఆజ్ఞలను పాటించే విషయములో ఎంత భయము ఉందో అర్థమవుతుంది. దేవుడు వారి ప్రాణాలు కాపాడాలన్న ధైర్యం ఎంత ఉందో, కాపాడకపోయినా కూడా దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలన్న పట్టుదల అంతే ఉంది. వారికి దేవుని పట్ల ఉన్న భయభక్తులు వారి ప్రాణాలను సైతం లెక్క చెయ్యనీయలేదు. ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుణ్ణి నమ్మేది తమకు మేలు చేస్తాడన్న స్వార్థంతో. అంటే దేవుడు వారిని కాపాడుతాడన్నో, మేలు చేస్తాడనో నమ్ముతారు తప్ప దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మి ప్రేమించి మాత్రం కాదు. ఒకవేళ ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు, నన్ను పుట్టించి నాకు ఆరోగ్యం ఇచ్చి తెలివితేటలు ఇచ్చింది ఆయనే అని దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మి ప్రేమిస్తే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటారు కదా. దేవునికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడాలన్నా వణికిపోతారు కదా. సర్వం కోల్పోయిన యోబు దేవునికి వ్యతిరేకముగా ఒక్క మాటైనా మాట్లాడలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని యోబు 2వ అధ్యాయము 10లో యోబు అనములో దేవుని ఎడల ఆయనకున్న ప్రేమ, భయము మనకు కనిపిస్తుంది. మనం అయితే మనకు మేలు జరగకపోయినా, కీడు జరిగినా నిందించేదే దేవుణ్ణే కదా. మనం దేవునికి భయపడము కాబట్టి మనకు ఒక మేలు కూడా జరగదు. ద్వితీయోపదేశ కాండము 28:58-68 చూచినట్లయితే, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు దేవుడు ఆయన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా అని దేవునికి భయపడకపోతే మనకు జరిగే కీడులను గూర్చి రాయబడి ఉన్నాయి. దేవునికి కోపం తెప్పించేలా మన ప్రవర్తన ఉండకూడదు. కాబట్టే మనం దేవుణ్ణి ప్రేమించి ఆయనకు భయపడి ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మనకు నిత్యము మేలు జరుగుతుంది. లేదంటే మనకు నిత్యము కీడు జరుగుతుంది.
మరి నీవు దేవుణ్ణి హృదయపూర్వకముగా ప్రేమించి ఆయనకు భయపడడానికి సిద్ధమా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట విని అనుసరించి ఆయనకు భయపడి అనగా ఆయన మాటలకు గౌరవించి ఆయన మాటలకు విలువలనిచ్చి ఆ ప్రకారంగా జీవించడము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము. ఈరోజు దేవుని మాట అంటే భయము లేదు, ఆయన సన్నిధి అంటే భయము లేదు, ఆయనతో సహవాసం అంటే భయము లేదు, ప్రార్థనలో ఉండడం అంటే భయము లేదు. ఈరోజు నీ ఇష్టం ప్రకారంగా జీవించడము, ఈరోజు నీ చిత్త ప్రకారంగా నువ్వు ప్రవర్తించడము, ఇది దేవుని మాట వినకుండా నీ చిత్తం మీద వెళ్ళినట్లయితే అది దేవుని యందు భయము భక్తి కానే కాదు. ఆయన మాట విని అనగా ఆయన మాట ఆలకించి ఆ మాటను అనుసరించి ఆ మాట ద్వారా సంపూర్ణ ఆరోగ్యము ఆశీర్వాదము కలిగి నీ పట్ల ఆయనకున్న ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజునైనా లోకానికి భయపడుతున్నావా? సమాజానికి భయపడుతున్నావా? సాతానుకు భయపడుతున్నావా? పాపానికి భయపడుతున్నావా? అయితే వాటన్నిటికంటే దేవునికి భయపడుతున్నావా? భయపడినట్లయితే పాపానికి దూరం అవుతావు, లోకానికి దూరం అవుతావు. అద్భుతముగా దేవుడు నిన్ను దీవించి అనేకమంది దీవెనకరంగా మారుస్తాడు. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీకు వ్యతిరేకముగా జీవించకుండా నిన్ను ప్రేమించి నీకు భయపడి జీవించినట్లు మాకు కృప దయచేయమని మమ్మలను జ్ఞాపకం చేసుకొని కనికరించి నీ కృపలో నడిపించమని, ఇదిగో ఈ మాటలు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.